విశాఖపట్నంలో ఏదైతే వంశీకృష్ణ యాదవ్ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఆల్రెడీ తను ఇదే జనసేనలో చేరారు. ఆయనకి సీటు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మొన్ననే ఎమ్మెల్సీగా ఆయన్ని అనర్హత వేయడం జరిగింది. ఇప్పుడు ఆ వంశీకృష్ణ యాదవ్ మీదన అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించింది 5, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించింది నిన్న పిఠాపురం ఆయన ప్రకటించడం కానీ, కాకినాడ ఎంపీ ప్రకటించడం కానీ, అట్లాగే ఏదైతే భీమవరం అంజిబాబుది ప్రకటించడం కానీ జరిగింది. వంశీకృష్ణ యాదవ్ని చేర్చుకున్నప్పుడు అక్కడ ఇస్తారు అన్నటువంటి జరిగింది. ఇంకా అధికారిక లిస్ట్ అయితే రిలీజ్ కాలి. ఇప్పుడు దాంతో వంశీకృష్ణ యాదవ్తో పాటు అక్కడ జనసేన తరపున కార్పొరేటర్ 39వ డివిజన్ కార్పొరేటర్ సాదిక్ కూడా నాదే సీటు అంటున్నాడు. ఇద్దరు చివరికి వంశీకృష్ణ యాదవ్ వచ్చి పార్టీ కార్యాలయం పెట్టుకున్నాడు ఎన్నికల సంబంధించి. అది ప్రారంభించిందే నాగబాబు. మరొక వైపున అంటే అక్కడే అర్థమైపోతుంది కదా. కానీ సాదిక్ మాత్రం సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, నాకే వస్తుందంటూ ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఘర్షణ పడడం, ఒకళ్ళకొకళ్ళు తోపులాటలతో గందరగోళం చోటు చేసుకుంది. కార్పొరేట్ సాదిక్ వర్గీయులు, వంశీకృష్ణ వర్గీయులు, జనసేన నేత శివప్రసాద్ మధ్య వాగ్వివాదంతో ప్రారంభమై తోపులాట దాకా జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం సీట్ని అధికారికంగా ప్రకటించలేదని సాదిక్ వర్గీయులు ఆరోపిస్తుంటే ఈ సీటును సాదిక్ కేటాయించాలంటూ కొన్ని రోజులుగా వాళ్ళ వర్గీయులు ముస్లింలతో నిరసనలు చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అధిష్టానంతో మాట్లాడడం, రోడ్ల మీద ఆందోళన చేయొద్దంటూ సాదిక్ వర్గంతో వంశీ వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. దీంతో తాజాగా ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడు పార్టీ అధినాయకత్వం మరి పిలిపించి మాట్లాడుతుందా, పరిష్కారం అవుతుందా లేదా అన్నది చూడాలి.